ఇక మూడున విస్తరణ ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా, ఆశావాహులకు అసెంబ్లీ లాబీల్లో అభినందనల వెల్లువ. శాఖల కేటాయింపుపై డిస్కషన్, ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్. ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం. సో మొత్తానికైతే ఎవరు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్గ విస్తరణలో మాకు చోటు దక్కుతుంది అని చెప్పేసి ఇంతకు ముందే గతంలో ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్లకు ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటారో నేతలు, కీలక నేతలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, వాళ్ళు చేసినవి చెప్పుకోవడము, వాళ్ళకి మంత్రి పదవి వచ్చేలాగా చేసుకోవడంలో అయితే కనుక కొంత ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. మరి మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏ పదవి అన్నది అయితే కనుక తెలియదు, ఎవరు అన్నది కూడా తెలియదు. ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆశావాహులకు అసెంబ్లీ లాబీల్లో అభినందనలు వెల్లువ, శాఖల కేటాయింపులపై కూడా డిస్కషన్ చేస్తారంట. కాకపోతే కొంతమంది ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కూడా ఒకవైపు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఒకసారి గతంలో దీనిపైన వార్తలు వచ్చినప్పటికీ లాస్ట్ 2 times వచ్చినప్పుడైతే కనుక వార్తలు ఫస్ట్ ముగ్గురికే చోటు లభిస్తుంది అన్నారు, ఒకసారి ఇద్దరికి అన్నారు. సో మరి ఈ నేపథ్యంలోనే అనుకుంటా కొంతమందికి ప్రమాణ స్వీకారం వరకు కూడా నమ్మకం లేదని ఇంకొక వైపు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఏప్రిల్ 3వ తేదీన అయితే కనుక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. ఆ రోజే కొత్త మంత్రులు ఎవరైతే మంత్రి పదవి ఇచ్చారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది మనకి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కనుక నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ ఇష్టము అంటున్నారు. మరి ఆయనకి హోంశాఖ వస్తుందా లేకపోతే ఏంటన్నది అయితే కనుక చూడాలి. ఎస్ఎల్బిసిలో మరో డెడ్ బాడీ లభ్యం. 13.5 కిలోమీటర్ల సమీపంలో వెలికితీత. యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తింపు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి, బంధువులకు అప్పగింత. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది కార్మికులు గల్లంతైన విషయం మనకి తెలిసిందే. దాదాపు నెల దాటిపోయింది. 2 నెలలు కూడా ఆల్మోస్ట్ 2 నెలలు కూడా సగం వరకు అయిపోయింది. ఇప్పటి వరకు అయితే కనుక 2 డెడ్ బాడీసే దొరికాయి. ఒక డెడ్ బాడీ దొరికింది ఇంతకు ముందు, ఇప్పుడు మరో డెడ్ బాడీ దొరికింది. ఇతను యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా అయితే కనుక గుర్తించారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళ బంధువులకి కూడా అప్పగించామని చెప్పారు. మరి మిగతా 6 మంది పరిస్థితి ఏంటి అన్నది అయితే కనుక ఎప్పటికీ తెలుస్తుందో కూడా తెలియట్లేదు. ఇక అబ్బాయిలకు మగతనం టెస్ట్, అందం ఆస్తులే కాదు అంతకు మించి, పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందేనట. వరుస ఘటనలతో నెట్టింట జోరుగా చర్చ. తాజాగా ప్రసన్న శంకర్ ఇష్యూ హాట్ టాపిక్. సో అబ్బాయిలకి మగతనం, పెళ్లిళ్ళు కావాలి అంటే కనుక ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మామూలుగా ఆస్తులు, ఉద్యోగము, అబ్బాయి గుణగణాలు ఇవన్నీ చూస్తారు మామూలుగా. ఇవన్నీ చూస్తూ ఇదంతా మన సాంప్రదాయంలో ఇది ఒక భాగం. అయితే ఇప్పుడు అబ్బాయిలకు మగతనం టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఇది చేస్తున్నారా లేదా అన్నది అయితే కనుక తెలీదు. కన్ఫర్మ్ గా అయితే చెప్పలే, ఒక క్వశ్చన్ మార్క్ తోనే ఇచ్చారు. అందం ఆస్తులే కాదు అంతకు మించి, పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందేనా అని కూడా ఇక్కడ ఒక ప్రశ్న రేకెత్తుతోంది. ఇక వరుస ఘటనలతో దీనిపైన అయితే కనుక నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక కాలేజీల్లో అర్హత లేని అధ్యాపకులు సిలికాన్ థంబ్తో అటెండెన్స్ వేస్తూ మోసం. పరీక్షలప్పుడే అద్దెకు కంప్యూటర్ ల్యాబ్స్, అధికారుల తనిఖీల్లో వాస్తవాలు బయటకు. సో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే కనుక ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే కాలేజీల్ని ఏర్పాటు చేసి నడుపుతున్నాయి. దాంట్లో ఆ కాలేజీల్లో అయితే కనుక అనుభవం లేని, అర్హత లేని అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా సిలికాన్ థంబ్తో అటెండెన్స్ వేస్తూ మోసం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ విషయం బయటపడింది. మరి దీన్ని ప్రభుత్వం ఇలాంటి కాలేజీల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక చూడాలి.